దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా పరిశీలించేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు కనిపిస్తారు. మనకి ఎంతో మంది భక్తులు కనిపిస్తారు. ఒక్కొక్క భక్తుల యొక్క చరిత్ర మనం చూసినప్పుడు వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనకెంతో బలం కలుగుతుంది. మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఎన్నెన్నో వారి అనుభవాల గుండా మన యొక్క జీవిత ప్రయాణంలో మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క బైబిల్ గ్రంథం నుండి ఆ భక్తుల యొక్క సమూహాన్ని బట్టి, వారి యొక్క జీవిత క్రమాన్ని బట్టి మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఇదే బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తిని మీకు నేను గుర్తు చేస్తాను. సరే, ఆ వ్యక్తి ఎవరు అని చెప్పే ముందు, నేను బైబిల్ చదువుతూ ఉంటే ఆయన ఒక్కరు లేరు బైబిల్ గ్రంథంలో. ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఇది పేరు కలిగినటువంటి వ్యక్తి ఎంతమంది ఉన్నారా అని చెప్పి బైబిల్ గ్రంథం మొత్తం అంతా పరిశీలన చేయడానికి ప్రభు సహాయం చేశారు నాకు. నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు 14 మంది ఉన్నారు. 14 మంది ఉన్నారు. ఆ పేరు కలిగినటువంటి వ్యక్తులు 14 మంది ఉంటే ఆశ్చర్యపోయి, అసలు నేను ఎవరి గురించి సంఘానికి చెప్పాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే ఆ 14 మందిలో దేవుడు కొంతమందిని చూపించమని, ప్రకటించమని ఆత్మ ప్రేరణ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పేరు ఏంటంటే హనన్య. చెప్పండి, హనన్య. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? బైబిల్ గ్రంథంలో ఈ పేరు హనన్య అనేటువంటి ఈ పేరు బహుశా చాలా అరుదుగా వింటారు. హనన్య అనేటువంటి వ్యక్తిని గురించి సమాచారం సంఘానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సమాచారం చాలా తక్కువగా అందుతోంది. అయితే ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి హనన్య అనేటువంటి వ్యక్తిని వచ్చినటువంటి వివరాలు, తద్వారా మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి వివరాలు ఈరోజు ప్రభు మనకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. హనన్య అనే ఆ పేరుకి ఉన్న అర్థం ఏమిటి అని అంటే, ది లార్డ్ హ్యాస్ గ్రేషియస్ అని అర్థం. అంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. చెప్పండి, యెహోవా కృపగలవాడు అని అర్థం. దేనికి? హనన్య అనే పదానికి. ఈ హనన్య అనే పదం దేవుడు కృపగలిగిన వాడు అని అర్థం ఇచ్చే ఈ పేరు 14 మందికి ఉందని చెప్పానే. ఈ 14 మంది యెహోవా కృపగలిగిన వాడు అనే జీవితం చూపించేవారుగా లేరు. మరలా చెప్తున్నాను, యెహోవా కృపగలవాడు అని పేరు పెట్టుకుని ఆ పేరుని సమాజంలో పేరుకి తగ్గ బ్రతుకు లేదు, పేరుకి తగ్గ బ్రతుకు లేదు. ఆ కృపగలవాడు, యెహోవా కృపగలవాడు అని పేరు పెట్టుకున్నటువంటి ఈ హనన్య అనే వీరి యొక్క 14 మంది లిస్టులో ఒకడున్నాడు. వాడు అబద్ధ ప్రవర్తికుడు. దేవుని యొక్క సమాజానికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పేవాడు. దేవుని యొక్క ప్రజలను పూర్తిగా దేవునికి దూరం చేయడానికి పన్నాగం పన్నినవాడు. వాడి గురించి మనకెందుకు లేదు సమాచారం, వద్దు. కానీ మనకు ఉపయోగపడేటువంటి హనన్యాలు చాలా మందే ఉన్నారు. 14 మందిలో ఎక్కువ శాతం యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు అని వారు పేరు పెట్టుకున్నారే. ఆ పేరుకు తగ్గట్టుగా సమాజంలో బ్రతికారు, సమాజంలో జీవించారు. సమాజంలో వారు పెరుగుతూ ఉండగా ఆ వ్యక్తులను బట్టి దేవునికి మహిమ కలిగింది. చాలా గమనించాలి. ఆరోగ్యం అని పేరు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయనుకోండి, పేరుకు తగినటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, సుగంధరావు. ఆయన పేరు సుగంధరావు. నేను ఉద్యోగం చేసేటప్పుడు సుగంధరావు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు.
ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ భయం వేసేది. ఎందుకంటే చాలా చెడ్డ గుంపు వచ్చేది అతని దగ్గర. అతని పేరు ఏంటంటే చెప్పండి, సుగంధరావు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు యెహోవా కృపగలవాడు అని పేరు పెట్టుకున్నటువంటి హనన్య సమాజంలో తన పేరుకి తగ్గ బ్రతుకుని బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వ్యక్తిని ఒకసారి పరిశీలన చేద్దాం. 14 మంది ఉన్నారు, కానీ నేను మీకు ఒకరు లేదా ఇద్దరిని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరు లేక ఇద్దరిని మీకు నేను పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, 1వ వచనం 2వ వచనం చదువుదాం. నెహెమ్యా 7:1-2 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూడండి, ఈ వచనం లోపలికి మనం ఒకసారి వెళదాం. ఇది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నెహెమ్యా గురించి ఒకసారి ప్రత్యేకించి మరలా మనం ధ్యానం చేద్దాం. ఈ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి యెరూషలేము పట్టణం చుట్టూరా ఉండేటువంటి ఆ ప్రహరీ గోడ ఉందే, ఆ గోడను శత్రువులు కూల్చేశారు. గమనించాలి, యెరూషలేము పట్టణానికి చుట్టూరా ప్రహరీ గోడ ఉందే, ఆ గోడని శత్రువులు వచ్చి కూల్చేశారు. ఆ కూల్చేసినటువంటి గోడను తిరిగి కట్టినవాడు నెహెమ్యా. ఈ నెహెమ్యా బృందంలో హనన్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. హనన్య, ఈ హనన్య కోసం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనన్య అనే మాటకు అర్థమేమని చెప్పాను? యెహోవా కృపగలవాడు అని అర్థం. చెప్పాలి. హనన్య అనే పేరు మర్చిపోకూడదు. ఈ వర్తమానం అయ్యేంత వరకు హనన్య అనే పేరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హనన్య అనే ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కృపగలిగిన వాడు అని ఆ పేరుకు అర్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే ఈ నెహెమ్యా గోడ కట్టేసిన తర్వాత ఆ ప్రాకారమును కట్టి, ప్రాకారం అంటే ఏంటి? ఆ చుట్టూరు ఉండేటువంటి ప్రహరీ ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చుతుంది. హనన్య ఎవరు ఇప్పుడు చెప్పండి? హనన్య ఎవరు? కోటకు అధిపతి. చెప్పాలి. ఎవరు? కోటకు. ఏ కోట అది? మన భారతదేశంలో ఒక కోట ఉంది. ఆ కోట పేరు ఎర్రకోట. భారతదేశం పులకించిపోయేటంతగా భారతీయుల యొక్క అందరి మనసుల్లో ఆ కోటలు చూసినప్పుడు భారతదేశం మీద ప్రేమ పొంగుతోంది. ఆ భారతదేశపు త్రివర్ణపు జెండా ఎర్రకోట మీద ఎగురుతున్నప్పుడు ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఆ మువ్వల జెండాలో చూస్తాం. అలాంటి ఎర్రకోటను గురించి భారతీయులు ఎంతో సంతోషపడతారు. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం ఇజ్రాయేలీలైతే, ఇజ్రాయేలీలకి దేవుడు ఇజ్రాయేలు అనేటువంటి దేశాన్ని ఇస్తే, ఇజ్రాయేలు అనేటువంటి దేశంలో యెరూషలేము అనే పట్టణం ఉంది. చెప్పాలి, ఇజ్రాయేలు అనే దేశంలో యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ
యెరూషలేము అనేటువంటి పట్టణంలో దేవుడు తన మందసాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు తన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మందిరం, మందసం ఉన్నటువంటి ఆ పట్టణానికి ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. ఆ మందిరానికి వెళ్ళి దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేసేవారు. ఏటేటా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా చిన్నప్పుడు మరియా యోసేపులు ఆ యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళినటువంటి దాఖలాలు మనం చూస్తాం. అందరూ వెళ్ళేవారు, యూదులందరూ వెళ్ళేవారు, ఇజ్రాయేలీలందరూ వెళ్ళేవారు. అలాంటి యెరూషలేము పట్టణంలో ఉన్న కోటకు అధిపతి ఈ హనన్య. ఎంత అధికారం కలిగిన వాడండి, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడండి, ఎంత ఆశీర్వదించబడిన వాడండి. ఒక దేశంలో దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు కోరుకున్న మందిరం, దేవుడు కోరుకున్న మందసం ఏ పట్టణంలో అయితే ఉందో ఆ పట్టణంలో ఉన్న కోటకు అధిపతిగా దేవుడు నియమించాడు ఈ హనన్యాన్ని నియమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించాలి, ఆ పట్టణంలో ఆ కోటకు దేవుడు ఈ హనన్యానే ఎందుకు నియమించాడు? హనన్యానే దేవుడిని ఎందుకు నియమించాడు? దేవుడు మనల్ని ప్రేమించి మన చేతుల్లోనికి కొన్ని పనులు అప్పగిస్తాడు. ఈ పరిచర్య దేవుడు అప్పగించింది. దేవుడి వాక్యాన్ని నాకు అప్పగించాడు, మనకు మన కుటుంబాలను అప్పగించాడు, మనకు మన యొక్క సమాజంలో కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు మనకే అప్పగించాడంటే కారణం మనల్ని మన దేవుడు నమ్మాడు కాబట్టి. మన కుటుంబాన్ని మన చేతుల్లో పెట్టాడు, మనకు అప్పగించబడిన పనులను మన చేతుల్లో పెట్టాడు. ఆ పనుల ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించాలి, కోటకు అధిపతి ఎవరంటే ఇప్పుడు చెప్పండి, హనన్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హనన్యాకి ఈ కోటకు అధిపతిగా ఎందుకు ఉంచాడంటే వివరాలు రాయబడతాయి. చూడండి, 2వ వచనం చదవండి. కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పట్టణం మీద ఒక అధికారి. చూడండి, మన జిల్లాకి అధికారి ఎవరు? కలెక్టర్ గారు తలుచుకుంటే చెప్పండి, ఆ జిల్లాలో ఏ పనైనా అయిపోవాల్సిందే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆ రాష్ట్రంలో ఏదైనా చేయొచ్చు. ఒక దేశ ప్రధానమంత్రి తలుచుకుంటే ఆ దేశంలో ఏదైనా చేయొచ్చు. అలాంటిది దేవుని పట్టణం అయినటువంటి యెరూషలేము మీద ఒక మనిషికి అధికారం దేవుడు అప్పగించాడు అంటే ఆ మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈరోజు గమనించాల్సింది, హనన్యాకు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే తన కోట మీదే కాదు, తన యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము మీద కూడా అధికారం ఇచ్చాడు. ఎందుకని అలాంటి అధికారాన్ని యొక్క హనన్యాకి ఇచ్చాడంటే చదవండి ఆ తర్వాత మాట. హనన్య నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనన్య ఎవరు? నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనన్యాకి ఈ యెరూషలేము మీద అధికారం, దేవుని యొక్క పట్టణంలో ఉండేటువంటి ఆ కోట మీద అధికారం దేవుడు ఈ నెహమ్యా ద్వారా హనన్యాకు అప్పగించడానికి గల కారణం ఏంటంటే హనన్య నమ్మకమైన మనుష్యుడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుష్యులందరిలో నమ్మకమైన వాడు ఎక్కడ ఉన్నాడా అని ఆయన యొక్క కనులు వెతుకుతూ ఉన్నాయి, ఆయన యొక్క కనులు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, నమ్మకమైనటువంటి ఆలోచన, నమ్మకమైనటువంటి స్థితి హనన్య కలిగి ఉన్నాడు కాబట్టి హనన్య
యెహోవా కృప కలిగిన వాడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టుకున్నాడే. యెహోవా కృప కలిగిన వాడు అని అర్థం ఇచ్చే పేరు పెట్టుకున్నాడే. మనందరం ఏ పేరు పెట్టుకున్నామంటే ఆత్మీయ ఇజ్రాయేలీలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అని పేరు పెట్టుకున్న మనం సమాజంలో మన ప్రభు అయినటువంటి క్రీస్తును కూర్చున్న మహిమ చాటేవారిగా ఉన్నామా? మనల్ని చూసి మన దేవుణ్ణి ఏదో పొరపాటున మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఈరోజు గమనించాలి, యెహోవా సన్నిధిలో హనన్య మనుష్యులందరిలో హనన్య నమ్మకమైన మనుష్యుడు. నిజమే, నమ్మకత్వం అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్ముకున్నాడండి. మనము దేవుణ్ణి నమ్ముకున్నామని అనుకుంటున్నాం, కానీ మన దేవుడు మనల్ని చెప్పండి నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని నమ్ముకున్నాడు కాబట్టి మనము మన దేవుని ఎడల నమ్మకమైన మనుష్యుడిగా కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మన దేవునికి నమ్మకమైన మనిషిగా ఉన్నప్పుడు మనకు దేవుడు ఈ యెరూషలేము పట్టణం మీద అధికారం ఇచ్చాడే హనన్యాకి కాదు, నూతనమైన యెరూషలేములో మనకి వారసత్వపు హక్కు ఇవ్వబోతున్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఆ యెరూషలేము, నూతనమైన యెరూషలేము మన ముందు విశ్వాసములకు ఒక కారణంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు అసలు నమ్మకమైనటువంటి దేవుడు నమ్మకమైన వారిని వెతుకుతున్నాడు కదా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడు ఎవరో వ్రాయబడింది. చూడండి ఒకసారి. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైన వాడు, మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎన్నడూ ఎడబాయక, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా, మన యొక్క దోషమును మర్చిపోయి, మన పాపమును మర్చిపోయి, ఆయన శిలువ రక్తధారతో మనల్ని కడిగి మనల్ని విమోచించి ఆయన తన హక్కున చేర్చుకుని నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నా బిడ్డలు నా వలె నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన కనులు హనన్య మీద దృష్టి నిలిపాయి. ఎందుకంటే హనన్య నమ్మకమైన మనుష్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరం రక్షించబడ్డాం, మనందరం ప్రభువులో ఉన్నాం, మనందరం ప్రభు యొక్క సన్నిధానంలో విశ్వాసం ఉంచుతున్నాం. మనం ఒకవేళ మరణిస్తే పరలోక రాజ్యం వెళ్తాము, నూతన యెరూషలేములో వెళ్తాము, ఆ యొక్క పరమ కోటలోనికి, ఆ యొక్క అద్భుతమైన అంతఃపురంలోనికి వెళ్తాము అనే ఒక నిరీక్షణ ఉంది. అయితే ఇక్కడ ఒక ఊహ ఒకటి నేను మీ ముందు పెడుతున్నాను. యేసయ్య శిలువ మీద మరణించి సమాధి చేయబడి మన ఈస్టర్ రోజున ధ్యానం చేశాం. ఆయన పునరుద్ధానుడయ్యి 40 రోజులు భూమి మీద ప్రతి ఒక్కరికి కనిపించి ఆయన ఆరోహణమైపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద? ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత, అంటే పరలోకం నుంచి దిగివచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన తిరిగి ఆరోహణమైపోయాడు. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళారు అనుకోండి, రాగానే ఆ ఇంటి యజమాని ఊరు వెళ్తే రాగానే ఆ ఇంటి యజమానురాలు కానీ పిల్లలు కానీ ఏం చేస్తారు? రాగానే ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమని అడుగుతారు. మీరు వెళ్ళిన పని అయిందండి? సహజం కదా. అలా అడిగి అయ్యింది అని అంటే సంతోషించేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి కదా. ఒకవేళ వెంటనే అడగకపోయినా ఆ రోజు సాయంత్రానికో
వీలైనప్పుడు మీరు వెళ్ళిన పని అయ్యిందండి అని అడగడం చాలా సహజం. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మహిమను అక్కడ విడిచిపెట్టేసి శరీరధారిగా ఒక కన్య మరియ గర్భాన ఒక శిశువుగా తగ్గించుకుని పుట్టి లోకంలో ఉన్నాడే. 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవదూతలంతా యేసుక్రీస్తు ప్రభుని, ప్రభువా నువ్వు 33.5 సంవత్సరాలు ఉండొచ్చావు, నువ్వు సిలువలో మరణించావు, తిరిగి లేచావు, వచ్చావు, నీకు మహిమ అని సహజంగానే ఆరాధిస్తూ ప్రభా వెళ్ళిన పని అయ్యిందా అని అంటే యేసయ్య ఏం చెప్పుంటాడు? సమాప్తమైనది. నేను సిలువలో చెప్పింది అదే మాట, సమాప్తమైనది. అంతే కదా, యేసయ్య సమాప్తం చేశా కదా వెళ్ళాడు. ప్రభువా మొత్తం పని అంతా అయిపోయిందా? సమాప్తమైనది. పని అంతా అయిపోయిందా? యాదవులు రక్షించబడిందా? యాదవులు రక్షించబడిందా? యాదవులు రక్షించబడిందా? లేదు. మరి సమాప్తం అయిపోయింది అని అంటున్నావు. యాదవులలో నేను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఆ పనిని పరిపూర్ణం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరణించే సమాధి చేయబడి రక్తం కార్చినటువంటి ఆ రక్తపు యొక్క విలువను ఆ గ్రామ ప్రజలకు చెప్పడానికి నేను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని నమ్ముకున్నాడు, మనము యేసయ్యని మాత్రమే నమ్ముకున్నాం అనుకుంటున్నాం, కానీ మనము క్రీస్తు కోసం నిలబడకపోతే ఎవరు నిలబడతారు? క్రీస్తు కోసం మనం నమ్మకంగా ఉండకపోతే, క్రీస్తు కోసం ఈ సత్య సువార్తను లోకానికి చెప్పడానికి మనమే విస్మరిస్తుంటే ఇంకెవరు చేస్తారు ఈ పని? ఎవరు చెప్తారు నా యేసు యొక్క మరణ పునరుద్ధానాలను గూర్చినటువంటి వివరణ? మనం కాదా బాధ్యత తీసుకోవాల్సింది? మనం కాదా ఈ రగిల జ్వాలగా ఈ లోకంలో క్రీస్తు కొరకు వెలిగేటువంటి దివిటిగా ఉండాల్సింది? నమ్మకమైనటువంటి వారిని కోసం వెతుకుతున్నాడు దేవుడు. హనన్య నమ్మకమైన వాడు. హనన్యాన్ని చూసినప్పుడు దేవుడు నేను ఇతన్ని నమ్మొచ్చు అని అనుకున్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఇందాక తల్లి మాట్లాడింది, అనుభవజ్ఞురాలనే ఎన్నో అటుపోట్లను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో సమస్యలను చూస్తుంటది, కానీ ప్రతి సమస్యలోనూ క్రీస్తు ప్రభు చెంత ఉండేటువంటి కృపను దేవుడిచ్చాడు. హల్లెలూయా. వారికే కాదు, మనం కూర్చున్న మనందరికీ క్రీస్తుని పట్టుకున్న పాదాలు పట్టుకున్నటువంటి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాము. 33వ కీర్తన 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన ఏం చేస్తున్నాడు? అంత నమ్మకమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూడండి. చాలామంది ఈ లోపల అంటారు, ఒరే భక్తి చేయొచ్చు కానీ, ఏమంటే వింటున్నారా? మరి మూఢభక్తి చేయకూడదురా. భక్తి చేయొచ్చు, మూఢభక్తి చేయకూడదు అని చెప్పి లోకంలో లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. బైబిల్ ఏమంటుందంటే మన భక్తి లోకానికి వెర్రితనంగా కనిపిస్తుందట. మన భక్తి, మనం దేవునిలో నమ్మకంగా నిలవాలి అనుకునే ఈ ఆశ, ఈ తృష్ణ, ఈ ప్రభు సన్నిధిలో ఆసక్తి లోకానికి ఎలా కనిపిస్తుందంటే వెర్రితనంగా కనిపిస్తుందట. యేసుక్రీస్తు ప్రభు వస్తాడా అని చెప్పి మనల్ని ప్రశ్నిస్తుంది. మన నిరీక్షణల్లా ఏంటంటే యేసయ్య
రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఆయన కొరకు మనం నిలిచి ఉండాలి, నమ్మకంగా నిలిచి ఉండాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దోషకుడను, హింసకుడను, హానికరుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా. హల్లెలూయా. పౌలు అంటాడు పౌలు ఎలాంటి వాడు? పౌలు పేరేంటో తెలుసా? పౌలు పేరు సౌలు. నేను యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సౌలు ఎక్కడైతే దారి కాచి ఆ ప్రజలను దోచుకునేవాడు, ఆ ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటిని ఎక్కడ చెదురు మదురు చేసేవాడు, ఆ రోడ్డు గుండా ప్రయాణం చేశాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు అన్నారు, చరిత్రలో పౌలు సౌలుగా ఈ రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా ఆసియా ప్రాంతాలలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు తిరిగినప్పుడు చేసినటువంటి పనులన్నీ కూడా ఈ స్థలాలలో జరిగినాయి అని చెప్పి వారు వివరించారు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇప్పుడు గమనించినట్లయితే ఈ పౌలు అంటాడు, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అంటాడు, ఏమంటాడంటే చెప్పండి, పూర్వం నేను ఎలా ఉండేవాడినో తెలుసా? దోషకుడిని అంటే దూషించేవాడిని, హింసకుడిని అంటే హింసించేవాడిని, హానికరుడిని హాని చేసేవాడట. ఎవరైనా మేము ప్రార్థన చేసుకుంటాం అంటున్నాం అనుకో, ప్రార్థన ఏంట్రా, ప్రార్థన ఏంటి, ప్రార్థన యేసు ప్రభా, ఏంట్రా యేసు ప్రభు, పేత కొట్టేవాడంటే చంపేసేవాడు సౌలు. మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం అంటే చాలు వాళ్ళు ఉంచేవాడు కాదు ఈ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అంటున్నాడు, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును అయినటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మకత్వం అనేది, దేవునికి నమ్మకంగా నిలబడడం అనేది మన వలన సాధ్యం కాదు. దేవుడు మనల్ని నిలబెడితే దేవుని కొరకు మనం నిలబడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమస్యల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకమైన వానిగా మనం నిలబడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడే ఒక సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం దేవుడే మనిషి కోసం ఇస్తే ఎంత బాగుంటుంది. అసలు మన కోసం దేవుడే ఒక సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటుంది? సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఎవరితను? ఎవరండి? మోషే. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి కోసం? మోషే కోసం దేవుడే ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ హనన్యాకి దేవుడు యెరూషలేము పట్టణం మీద అధికారం ఇవ్వడానికి, యెరూషలేము పట్టణంలో ఉన్న కోట మీద అధికారం ఇవ్వడానికి, ఏ పట్టణంలో అయితే దేవుని మందిరం ఉందో, ఏ పట్టణంలో అయితే దేవుని మందసం ఉందో, ఆ పట్టణం మీద అధికారం ఇవ్వడానికి హనన్యాను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, హనన్య నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం. నా ప్రభు సన్నిధిలో నమ్మకమైన వానిగా మనం అంటే
నమ్మకమైన వారిగా మనం ఉంటే మన దేవుడు మన చేత మన ద్వారా సూర కార్యములను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీ ముందు నిలబడి ఉన్న నేను ఏమాత్రం గనుణ్ణి. దేశ విదేశాల్లో ప్రభు నన్ను ఎందుకని వాడుకున్నాడంటే కేవలము 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 ఆయనకి అందుబాటులో ఉండే నమ్మకంగా ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మించి ఏం కాదు. మన గొప్పతనం, మన జ్ఞానం, మన తెలివితేటలు, మన యొక్క ప్రతిభా పాఠవాలు, మన యొక్క శక్తియుక్తులు కానే కాదు. కేవలం యెహోవా కృపగలవాడు అనే ఆ హనన్య అనేటువంటి పేరు కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మాటికి అడుగుతున్నాను, మనం ప్రభుకి ఎంతవరకు నమ్మకంగా నిలబడగలుగుతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది, ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతున్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనేది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదాం. 101వ కీర్తన 6వ వచనం. నా యందు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. చూడండి, ఎవరి కోసం దేవుడు కనిపెడుతున్నాడట? నమ్మకమైన వారి కోసం వెతుకుతున్నాడట. ఈ యాదవుల్లో ఒకవేళ అలాంటి వెతుకులాటే కనుక దేవుడు పెడితే నమ్మకస్తుల లిస్టులోకి వస్తామా? ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అని కాదు, పాట పాడుతున్నారా అని కాదు, కానుకిస్తున్నారా అని కాదు, మీరు ఉపవాసం చేస్తున్నారా లేదా అని కాదు, నమ్మకంగా ఉన్న వారి లిస్టులో, నమ్మకంగా ఉన్న వారి యొక్క గుంపులో మనం ఉంటే మన దేవుడు మనకి యెరూషలేము పట్టణంలోనికి, నూతన యెరూషలేము పట్టణంలోనికి మనకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభా, నేను నమ్మకంగా నీలో ఉండాలి, నమ్మకమైన వారిగా నేను ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. రక్షించబడడం వేరు, నమ్మకంగా ప్రభువులో ఉండడం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలోనే 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామా? 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. నమ్మకమైన పెర్జీలు. చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ, చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. ఈ లిస్టు మనకు అర్థం కావాలంటే 7వ వచనం కూడా ఒకసారి చదవాలి. దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకుని, ఎవరిని ఏర్పరచుకుని? అబ్రహాముని ఏర్పరచుకుని. అబ్రాము ఎవరు? అంతకుముందు అబ్రాము ఏం చేసేవాడు? విగ్రహాలని బొట్టులో పెట్టుకుని వీధుల్లో అమ్మేవాడు. అలాంటి అబ్రహాముగా దేవుడు మార్చుకున్నాడు. అబ్రాముని ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకి అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టి, అబ్బబ్బబ్బబ్బా, ఏమి అద్భుతమైనటువంటి వివరణ అండి. అబ్రహాం అని పేరు పెట్టి పెట్టినవాడు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎవరంటే అబ్రాము? నమ్మకస్తుడు. అందుకనే మనందరం ఎవరి పిల్లలమయ్యామంటే అబ్రహాము పిల్లలమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము పిల్లలుగా, అబ్రహాము సంతతిగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే చనిపోయినటువంటి బీద లాజరు ఎవరి ఒళ్ళో కూర్చున్నాడు? వెళ్ళి సరాసరి అబ్రహాము ఒళ్ళో కూర్చున్నాడు. అబ్రహాము బిడ్డ కాబట్టి అబ్రహాము ఒళ్ళో కూర్చున్నాడు. ఈరోజు నమ్మకం అయినటువంటి వారిగా
ప్రభు మనల్ని చేయాలని ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఒక ఉపమానం ఉంది, ఆయన తలాంతుల ఉపమానం అని చెప్పి. ఆయనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 21వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటుంది, అనేకమైన వాటి మీద నియమించదును. మనల్ని దేవుడు నమ్మకమైన వానిగా ఉంచుతున్నాడు. ఆయన తలాంతులు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్ని భూమిలో పాతిపెట్టినవాడు ఆ తలాంతులు కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనకి పాటలు పాడే వరం ఉందనుకోండి, అంటే వరం అంటే పాటలు పాడే ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు అనుకోండి, పాడాలి, దేవునికి స్తోత్రం. పాటలు పాడే ఆ అవకాశం మనకు లేదనుకోండి, పాటలు పాడక్కర్లేదు. ఇప్పుడు మనోహర్ గారు ఉన్నారు, ఆయన చేసిన, లేకపోతే దానియేలు గారు, వాళ్ళిద్దరూ చేసినట్టుగా మనం ఎవరం చేద్దాం. వాళ్ళకి ఆ తలాంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇచ్చాడు. సత్యవతి గారు, పాస్టర్ గారు వంట చేసిన విధంగా మనం ఎవరం చేయలేం. వాళ్ళకి ఆ తలాంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, బయట ఏదైనా తీసుకురావాలంటే పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొచ్చేటటువంటి యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి ఒక తలాంతు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. పాటలు పాడే బిడ్డలు ఇచ్చాడు. ఎవరికి ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతులో మనం నమ్మకంగా ఉండాలి. ఈ దీనుణ్ణి ప్రేమించి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ పనిలో నమ్మకంగా ఉండాలి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా ఉంటే, అందుకనే హనన్య నమ్మకమైన మనుష్యుడు. ఈరోజు మీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నాను. నువ్వు విశ్వాసివా కాదా అని నేను అడగడం లేదు, నువ్వు నమ్మకమైనటువంటి దేవుని బిడ్డవా కాదా అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా అదే మాట చదవండి. నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఇంకొక గొప్ప లక్షణం ఉంది హనన్యాలో. భయభక్తులు కలవాడు కాదు, అందరికంటే ఎక్కువ దేవునిలో భయభక్తులు గలవాడు. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట భయభక్తులు గలవాడిగా నటించడం ఈజీ. మనుష్యుల ఎదుట భయభక్తులు గలవాడిగా ప్రదర్శించబడడం ఈజీ. దేవుని ఎదుట నమ్మకమైన వానిగా, దేవుని ఎదుట భయభక్తులు గలవానిగా ఈ హనన్య ఉన్నాడు. అందుకనే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? నెహమ్యా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసయ్య, నా సేవకులలో నమ్మకమైన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళలో అందరికంటే నమ్మకస్తుడు అని అనిపించుకున్న వాడు ధన్యుడు కదా నిజంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, మనం భయభక్తులు కలిగి ఉండడం, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడం ప్రభు కోరుకుంటాడు. అందుకని హనన్యాని దేవుడు ప్రేమించి తాను తాను కోరుకున్న యెరూషలేము పట్టణం మీద అధికారిని చేశాడు, కోట మీద అధికారం చేశాడు. దేవుడు హనన్యాని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నాడు. యెరూషలేము పట్టణం మనం చేరబోతున్నాం. ఏ యెరూషలేము పట్టణం అంటే నూతన యెరూషలేము పట్టణం. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుతున్నది. దేనికట? ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, చెప్పండి. ఆ పెళ్లి ఇంటికి ఎన్ని రంగులేస్తామో, ఎంత సిద్ధం చేస్తామో, ఎంత అలంకరిస్తామో. నా యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా రాబోతున్నాడు.
సంఘ వధువు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతుంది. వీళ్ళిద్దరూ ఉండేది ఏ పట్టణమో తెలుసా? నూతన యెరూషలేము అనే పట్టణం. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరించబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరించబడుచున్నది. హల్లెలూయా. పెళ్లికి అలంకరించబడుతుంది. ఇది నూతన యెరూషలేము పట్టణంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. నెంబర్ 1. ఇంకేం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా ఉందాం. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉందాం. మనుషుల ఎదుట కాదు. అక్కడ వ్రాయబడింది దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి హనన్యాను దేవుడు ప్రేమించి తాను కోరుకున్న పట్టణం మీద, తాను ఏర్పాటు చేసుకునేటువంటి పట్టణం మీద ప్రభు అయినటువంటి దేవుడు హనన్యాకు అధికారం ఇచ్చాడు. ఆ పట్టణం నిజంగా ఎంత దీవెనకరమైనటువంటి భూభాగంగా దేవుడు చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఆయన పాదాలు తిరుగులాడినటువంటి స్థలం, ఆ స్థలంలో ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరం, ఆ మందిరమున్న ఆ పట్టణంలో దేవుడు ఆ అధికారాన్ని హనన్యాకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని మందసం ఎక్కడుందో తెలుసా? ప్రపంచమందంతటా ఉంది. దేవునికి స్తోత్రం. యెరూషలేము పట్టణంలోనే కాదు, మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుని యొక్క మందసం ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఇంత ఎత్తు చెట్లు ఎదిగినటువంటి స్థలం, అవునా? ఈ లోపల చీకటి, ఈ గోడలన్నీ మసిబారిపోయి ఉన్నాయి. అలాంటి ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకుని ఇక్కడ వెలుగుతో తింపినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతున్నాను, నిశ్చయంగా నమ్ముతున్నాను. నా నమ్మకం కలిగినటువంటి నమ్మకస్తుడైన ప్రభువునందు నమ్ముతున్నాను. ఈ స్థలం సరిపోదో అనే రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థవంతమైనటువంటి నీతి కలిగిన దేవుని సత్య సువార్త ఈ చోటు నుండి ప్రపంచ దేశాలకు వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సత్య సువార్త స్థాపించబడి ఆయన యొక్క రాజ్యంలో అనేక మందిని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆయన ఎదుట భయభక్తులు గలవారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్య అలా వెళ్తూ ఒక స్త్రీ దగ్గర ఆగాడు. ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆ ఒక్క స్త్రీ సమరయ పట్టణాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేసింది. ఈరోజు మనం కొద్దిమంది ఉన్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ద్వారా దేవుడు కార్యాలు చేయనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైనటువంటి వారిగా ఉందాం. ప్రభువుని ఆరాధించుదాం. ఆయన కృప కొరకు కనిపెడదాం. ఆయనకు కృపలు ఆశపడదాం. ఒక హనన్య గురించి చెప్పాను, అంతే కదండి. ఒక హనన్య గురించి చెప్పాను. 14 మంది ఒక హనన్య గురించి చెప్పాను. ఇంకో హనన్య గురించి నేను మరొక చిన్న వీడియో చేస్తాను దీని తర్వాత. అది మీరు తప్పనిసరిగా చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హనన్య 7వ అధ్యాయము 2వ వచనంలో చూసాం. నెహమ్యా గ్రంథంలో ఆయనలో ఉండేటువంటి గొప్ప విషయాలు ఏంటి? ఆయన నమ్మకమైన వాడు. రెండవది దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందుకనే కోట మీద, యెరూషలేము పట్టణం మీద నెహమ్యా ద్వారా దేవుడు అధికారిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఆశీర్వదించాలి. మనల్ని దేవుడు కృప చూపించి రక్షించి బలపరచాలి. ఈ యాదవోలు గ్రామంలోనే మనం ఎందుకున్నామో తెలుసా? యాదవోలు గ్రామ యొక్క ప్రజల యొక్క రక్షణ మన భుజాల మీద వేశాడు.
మన భుజాల మీద వేశాడు. మనం ప్రేమించుదాం, వారి కోసం కన్నీరు కార్చుదాం. దేవుని యొక్క బిడ్డలు రక్షించబడాలని యథార్థమైన హృదయంతో మన కన్నీళ్లు మొలకపోతాం. సాధ్యమైనంత వరకు ప్రేమగా సువార్తను చెప్తాం. సువార్త వీలైనంత వరకు ప్రజల దగ్గరికి చేర్చుదాం. నమ్మకమైన వారిగా ఉందాం. నమ్మకమైనటువంటి మన దేవుని దగ్గర కూర్చోపెడదాం. ప్రభు పాదాల దగ్గర ఆశీర్వదించబడదాం. అధికారాన్ని మన చేతికి ఇస్తానన్నాడు. అధికారం ఏంటంటే పరలోక రాజ్యంలో వారసత్వం అనే అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కృపను మనకి దేవుడు అనుగ్రహించును గాక. అలాంటి కృపను మనకు అనుగ్రహించును గాక. మనం రొట్టె ద్రాక్షరసపు బల్లారాధనలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అనేకమైన విషయాల్లో నేను నమ్మకస్తుని కాను, అనేకమైన విషయాల్లో నీ ఎదుట భయభక్తులు కలిగిన వాడిని కాను, అనేకమైన విషయాల్లో నీ ఎదుట నమ్మకస్తురాలని కానయ్యా. నీ ఎదుట భయభక్తులు కలవద్దానను కాను. నన్ను క్షమించు. నీ శరీరం తిని నీ రక్తం త్రాగడానికి యోగ్యమైన వాడిని కాను, యోగ్యమైన దానను కాను. నన్ను క్షమించయ్యా. నమ్మకస్తుడిగా నేను ఉండడానికి, నమ్మకమైన దానిగా నేను ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని అడుగుతాను.